తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన దేవస్థానంలో లడ్డూపై ప్రత్యేకమైన అంబటి రాంబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. దానిపైన మీ అభియోగాలు? అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండా శంకర్ రెడ్డి, రాష్ట్ర బీసీ ఎన్నిక కార్పొరేషన్ చైర్మన్ అండి. మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు. నిజంగా మన పుణ్యక్షేత్రం కలియుగదైనటువంటి మన వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ నెయ్యి మీద వివాదం అనేది మీరు చూస్తూ ఉన్నారండి. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతినే రకంగా ఈరోజు ప్రపంచం మొత్తం చాలా బాధాకరమైనటువంటి బాధలో డిప్రెషన్లో ఉన్నారండి. ఎందుకంటే కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు అనేది ఎంత బాధాకర విషయం అంటే మన అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా నియమించిన సిక్ దర్యాప్తు సంస్థ కూడా ఈరోజు తెలిసింది ఏంటంటే కల్తీ జరిగిందని తేల్చింది. అదేవిధంగా NDDP ల్యాబ్ 2004లో కూడా పరిశోధన సంస్థ కూడా టీటీడీ దేవస్థానానికి ఒక నివేదిక ఇచ్చింది. కల్తీ నెయ్య అని, కల్తీ జరిగిందని చెప్పించిందండి. నిజంగా చాలా దారుణం అండి. ఎందుకంటే ఈ కల్తీ నెయ్య లడ్డు కల్తీ వల్ల నాకు తెలుసండి 60 లక్షల కేజీలు కల్తీ నెయ్యి, అదేవిధంగా 20 కోట్ల కల్తీ లడ్డు అండి. నిజంగా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి దరిద్రం. 235 కోట్లు టీటీడీ మన నిధులు దుర్వినియోగమైందండి. సిట్టు తొలి అభియోగ పత్రం కూడా కోర్టులో దాఖలు చేసిన పరిణామాలు అయితే మీ అందరూ తెలిసింది. ఎంత దారుణమేనండి. ఇంత దరిద్రం ఎక్కడైనా ఉందండి? అసలు ఏంటి జరుగుతుందండి ఇక్కడ? అలాంటి పరిణామాలు నిజంగా ఇసుకెత్తిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. చాలా దారుణం. అయ్యా, నేను ఒకటే చెప్తున్నా, మీరు మన ప్రజాస్వామ్యంలో అన్ని మతాల కులాలు సమానంగా ఉండాలని కోరుకునేటువంటి మన ప్రజాస్వామ్యంలో మీరు ప్రత్యేకంగా హిందువులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీయాలనుకుంటున్నారు? మన కలియుగ వెంకటేశ్వర స్వామిని మీరు ఎందుకు అపవిత్రం చేయడానికి మీరు చూస్తున్నారు? నిజంగా మేము ప్రసాదం అంటే ఒక పవిత్రం అండి. ఆ ప్రసాదం తింటే మాకు పుణ్యం వస్తుంది, మాకు ధర్మం వస్తుంది, మేము బాగుంటామని నమ్మి ఆ ప్రసాదం తీసుకుంటున్నామనండి. కానీ ప్రసాదంలో కూడా మీరు కల్తీ చేస్తున్నారంటే ఆ దేవుడే, ఆ వెంకటేశ్వర స్వామి మీకు బుద్ధి చెప్పాలి. వెంకటేశ్వర స్వామితో ఎవరైతే ఆటలు ఆడుకున్నారో, ఇబ్బందులు పెట్టారో చూసుంటారు. గాల్లో అందరూ కలిసిపోయారు. మీకు కూడా అదే గతి పడుతుంది. తస్మస్ జాగ్రత్త అని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఆబోతు రాంబాబు నిజంగా అతను ఏట నోరా తాటి మట్టండి అది. నిజంగా మన సీఎం గారి మీద నిజంగా అలాంటి మాట్లాడడం అంత విడ్డూరం ఉందండి. చాలా దారుణం. అది కరెక్ట్ కాదని మీకు తెలియజేసుకుంటున్నానండి. మీరు వినుంటారు, గజ్జి కుక్క, ఊరు కుక్క, పిచ్చి కుక్క, అవి కూడా మరుగుతాయండి. దాన్ని కూడా క్రమశిక్షణ ఉంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మరుగుతాయండి. కానీ ఈ ఆబోతు రాంబాబు మాత్రం కంటిన్యూ వాగుతున్నాడండి. వాడికి నిజంగా అనకూడదు, కానీ ఆ ఊరు కుక్క, గజ్జి కుక్కన్న ఏ కుక్క అన్నాడో మాకు అర్థం కావట్లేదండి. ఒకటండి, మాకు చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ మాకు నేర్పించారు. ఈరోజు ఆయన అన్న భాష ఎవరైతే రాంబాబు, ఆబోతు రాంబాబు మాట్లాడిన సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుంటుందండి. చాలా దారుణం. ఏం ఇస్తున్నావు రిప్రజెంటేషన్? నెక్స్ట్ జనరేషన్కి నీకు ఏంటి ఇస్తున్నాం? పిల్లలకి ఏంటి మెసేజ్ ఇస్తున్నాం? ఈ తిట్లా ఒక్కసారి ఆలోచించు. ఇది చాలా దారుణం. మీకు ప్రజల బుద్ధి చెప్పారు, మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా మీరు దారుణమైన భాష మీరు చేస్తున్నారు. కాబట్టి మీరు 11
సీట్లు ఇచ్చి మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా మీకు బుద్ధి రాదు. నాకు తెలిసి మీరు ఇదే రకంగా మీరు ప్రవర్తిస్తే 0 గుడ్డు 0 మీకు వస్తుందని తెలియజేసుకుంటూ నేను ఒకటి డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి మన లాండ్ ఆర్డర్ బ్రేక్ చేసిన వ్యక్తులకి, ఇలాంటి సమస్యలు సృష్టించిన వ్యక్తులకి, అభివృద్ధిని ఆటంకపరిచిన వ్యక్తులకి మీరు వీరిని రాష్ట్రం నుంచే బహిష్కరించాలని కోరుకుంటున్నానండి. ఇలాంటి వ్యక్తులు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందండి. ఇలాంటి వ్యక్తులకి మీరు బుద్ధి చెప్తే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, మాకు డెవలప్మెంట్ అవుతుందండి. ఇలాంటి మా చంద్రబాబు నాయుడు గారండి, మా సీఎం గారు ఆ 7-10 వయసులో కూడా కష్టపడటమే కాదండి, ఈరోజు ఆయన క్రమశిక్షణ మాకు పెట్టారు. కాబట్టి మేము ఒక గీతలో మేము అలాగున్నాం. అలాంటి క్రమశిక్షణ వ్యక్తి ఈరోజు ఆ వయసులో కూడా కష్టపడడం కాదు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ మాకు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో అగ్రగణిగా నిల్చోవడానికి ఆయన ప్రపంచం పడుతుంటే మీరు ఆ అభివృద్ధిని ఆటంకపరుస్తూ అడ్డుకోవడానికి ఈ డైవర్షన్ రాజకీయాలు మీరు చూస్తున్నారని నేను తెలియజేసుకుంటూ, ఇక మీదట మేము కాదండి మీకు ప్రజల గురించి చెప్తారని మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర రెడ్డికా కార్పొరేషన్ చైర్మన్గా నేను ఒకటే పిలిపిస్తున్నాను. రెడ్డికా సోదరులారా, గమనించండి, అందరూ కలిసికట్టుగా మనము ఈ విపత్తులు ఎదుర్కొందాం, ఈ నాటకాలను ఎదురొద్దాం, అందరూ కలిసికట్టుగా ఉందాం. దీన్ని ఖండించి మనందరం ఒకే తాటిపై ఉండి మన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని బలోపేతం చేస్తూ అందరం కలిసిగా తెలుగుదేశం వెలుదనుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.